హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రెండవ శక్తి 19వ భాగం. మీరు ఊహించినది సృష్టిలో ఉన్నది. అది వరకే ఉనికిలో ఉన్న విషయం ఒక రూపాన్ని సంతరించుకోవడమే సృష్టి. మీరు ఎలాంటి కోరికను ఊహించినా అది వరకే ఉన్నదే. అది ఎలాంటిదైనా సరే మీరు ఊహించవచ్చు, ఎందుకంటే లేనిదాన్ని మీరు ఊహించలేరు. 5,000 సంవత్సరాల క్రితం పవిత్ర గ్రంథాలలో ఈ సృష్టి అంతా పూర్తయినదని, అసంపూర్ణంగా లేదని పేర్కొని ఉన్నారు. మనం కొత్తగా సృష్టించాలనుకున్నవన్నీ ఇప్పటికే ఉన్నాయని పేర్కొన్నాయి. ఇప్పుడు 5,000 సంవత్సరాల తర్వాత క్వాంటమ్ ఫిజిక్స్ కూడా అన్నీ సృష్టింపబడే ఉన్నాయని ధృవీకరిస్తోంది. స్వర్గము, భూలోకము, వాటిలోని సకలము సృష్టించడం పూర్తయిపోయింది. దీని అర్థం ఏమిటంటే, మీ ఊహా కల్పనలన్నీ ఇప్పటికే మీ జీవితంలో ఉన్నాయి. లేనివి ఊహించడం అసంభవం. సృష్టి పూర్తయిపోయింది. అందుచేత ప్రతి చిన్న సంభావ్యత ఉన్నది. కనుక మీరు దేనిలోనైనా ప్రపంచ రికార్డు సాధించాలన్నా, దూర ప్రాచ్య దేశాలకు యాత్ర చేయాలన్నా, పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా, తల్లిదండ్రులు కావాలనుకున్నా వాటన్నిటి సంభావ్యత ఇప్పటికే ఉన్నది. అవి లేకపోతే అసలు మీ ఊహకే అందవు. వాటిని ఊహల్లోంచి యథార్థ స్థితిలోకి తేవాలంటే మీరు చేయాల్సిందల్లా వాటిని గాఢంగా కోరాలి, ప్రేమించాలి. అవి తీరినట్లే భావించాలి. మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా ఉన్నట్లు ఊహించుకోండి. మీరు కోరుకున్నవన్నీ ఊహించండి. ప్రతిరోజు ఊహలకి రెక్కలు విప్పండి. మీ మానవ సంబంధాలన్నీ అద్భుతంగా ఉన్నట్లు ఊహించండి. మీ ఉద్యోగంలో హఠాత్తుగా ఉన్నతి లభిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. మీరు అనుకున్న పనులు చేసేందుకు సరిపడ డబ్బు అందితే ఎలా ఉంటుందో ఊహించండి. మీరు ఆరోగ్యంతో కలకలలాడుతుంటే ఎలా ఉంటారో ఊహించండి. మీరు సాధించాలనుకున్నదంతా సాధిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. మీ కోరికలన్నింటినీ మీ జ్ఞానేంద్రియాలన్నింటితో ఊహించండి. మీ సంభాషణల్లో, ఆలోచనల్లో ఇలా జరిగితే అని తక్కిన వాక్యం మీరు కోరుకున్న విషయంతో పూర్తి చేయండి. మీరు ఒక నేస్తంతో మాట్లాడుతున్నారనుకోండి. అప్పుడు ఆ నేస్తం తన సహోద్యోగికి ప్రమోషన్ వచ్చిందని, తనకు రాలేదని ఫిర్యాదు చేస్తే ఇలా అనండి: మీకు ఆ ప్రమోషన్ రాకపోయినందుకు వేరే కారణం ఉందని, మీకు ఇంకా పెద్ద పోస్ట్, ఇంకా ఎక్కువ డబ్బుతో వస్తుందేమోనని ఊహించండి అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళకు నిజంగానే అలా జరిగే అవకాశం ఉంది. వాళ్ళు అలా భావిస్తే తప్పకుండా దానిని పొందుతారు. థ్యాంక్ యూ.